Today I want to talk to you about something that's very, very close to my heart. ఈ రోజు నా హృదయానికి చాలా సమీపమైనటువంటి కార్యక్రమాన్ని మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. The art of marinating in the anointing. అభిషేకముతో Over కూడినటువంటి these విషయాన్ని past years, గురించి I have not spoken మాట్లాడుతున్నాను. about this subject ever. ఈ యొక్క అంశాన్ని నేను మునుపెన్నడూ కూడా మీతో మాట్లాడనే లేదు. You know, when we speak about the word marinate, మ్యారినేట్ అనేటువంటి యొక్క పదాన్ని మనము మాట్లాడుతూ ఉన్నప్పుడు it is used in connection with food and cooking. ఇది ఆహారమును తయారు చేసేటువంటి పద్ధతిలో ఉపయోగిస్తారు. I can already see some people salivating now. కొంతమంది నోరు ఊరినట్లుగా ఉందనిపిస్తుంది, నేను చూస్తున్నాను. You know, those who love cooking will agree with me that when we marinate something, ఎవరైతే ఆహారాన్ని తయారు చేస్తూ ఉన్నారో కొన్ని విషయాలను వారు మ్యారినేట్ అనగా వేచి ఉంచడం be చూసి it meats or vegetables, ఒకవేళ కాయగూరలో లేకపోతే మాంసాన్నో we soak them in some kind of sauce or some kind of paste of spices. కొన్ని కార పద్ధతిలో ఉన్నటువంటి వాటిని ముంచివేసి వాటిని మరుగు చేసి చాలా జాగ్రత్తగా దాచి ఉంచడం. Now this process is never rushed, you know, ఇది చాలా త్వరగా జరిగేటువంటి కార్యక్రమం కాదండి. and it may take a few hours or it may even take a full day for this marination process to take place. ఈ యొక్క కార్యక్రమం చేయడానికి ఒక దినమంతా కావచ్చు, లేకపోతే కొన్ని గంటలు కావచ్చు. ఈ పద్ధతిని మనం కొనసాగించాలి. It is generally believed that the longer the marination process, the better the food tastes. ఆహారము చాలా రుచిగా ఉండాలి అని అంటే ఈ యొక్క మ్యారినేషన్ ప్రాసెస్ని మనము చాలా జాగ్రత్తగా పఠించాలి. Because now the spices, the sauce has literally become part of the meats and the vegetables. అందులో ఉండేటువంటి కారము కానీ అందులో ఉన్నటువంటి రుచి పదార్థాలు అన్నీ కూడా కాయగూరలకు లేకపోతే మాంసానికి అంటుకోవాలి. Now you're getting me what I'm saying. నేనేం చెప్తున్నానో మీకు Now అర్థమవుతుంది. applying this concept of marination in respect to our relationship with the Lord. నానబెట్టడం అనేటువంటి యొక్క పదాన్ని మనము ప్రభుతో కూడా ఏ విధంగా ఉనికి కలిగి ఉండాలో అన్న It విషయం means to be తెలియజేస్తుంది. immersed in His presence. ఆయన యొక్క సన్నిధానంలో మనము మునిగిపోవాలి. It means to be immersed in His word. ఆయన వాక్యములో మనము మునిగిపోవాలి. Allowing Him to fully change us and to transform us into His likeness. ఆయన వలె మనలను మార్చడం కోసమై ఆయనను మనము అనుమతించాలి. You see, if you read the book of John chapter 2, యోహాను సువార్త 2వ అధ్యాయం ఒకసారి చదివితే you see the water pots had to be filled with water. రాతి బాణలన్నీ కూడా నీళ్లతో కూడా సంపూర్తిగా వారు నింపారు. And only when the water pots were filled with water to the brim, వారు అంచుల మటుకు ఆ రాతి బాణలన్నిటిని కూడా నింపేశారు. you see that there was a transformation. అక్కడేనండి రూపాంతరము జరిగింది. It's to be immersed in His word. It's to be immersed in His presence. Are you getting me right now? మీకు అర్థమవుతుందా? ఆయన సన్నిధానములో మనము సంపూర్తిగా మునిగిపోవాలి. You see, the water did not turn into wine unless it was filled till the brim. నీరు ద్రాక్ష రసము ఎప్పుడు మారిందంటే అవన్నీ కూడా అంచుల వరకు నింపబడేంత వరకు. Hallelujah. హల్లెలూయా. That's the marinating process in scripture. బైబిల్ గ్రంథములో కూడా ఇది కూడా ఎలాంటిదే. I want you to turn with me in your Bibles to the book of 2 Corinthians chapter 3 and verse 18 right now. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనములో బైబిల్ గ్రంథాన్ని చూడండి. And I'll again show you the marinating process. మరలా ఈ యొక్క పద్ధతి నేను అక్కడ చూపిస్తూ ఉన్నాను. 2 Corinthians 3:18 and I'm reading from the Passion Translation. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనములో మరో తర్జుమా చూద్దాం. We can all draw close to Him with the veil removed from our faces. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయొచ్చు. You see, when Moses came down from the mountain, మోషే కొండ మీద నుండి దిగొచ్చినప్పుడు his face was shining. అతని ముఖం ప్రకాశించింది. So he put a veil on his face. తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. And so now the Israelites could not see the face of Moses. అప్పుడు ఇశ్రాయేలీలు మోషే యొక్క మొహాన్ని తేరి చూడలేకపోయారు. That's what Paul is writing over here. అదేనండి పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. He's speaking about the veil that hinders us from seeing the glory of God. చూడండి, ఆయన వేసుకున్న ముసుగు ద్వారా దేవుని యొక్క మహిమను చూడలేకపోతున్నారు. The thing that stops us from accessing the glory of God. దేవుని యొక్క మహిమను చూడలేకుండా అది మనల్ని అడ్డుకుంటూ ఉన్నది. And with no veil, we all become like mirrors who brightly reflect the glory of the Lord Jesus. అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికనే మార్చబడుతూ ఉన్నాము. ప్రభువైన యేసు వలె మార్చబడుతున్నాం. The mirror is there's reflecting the glory of God. There's no veil over the mirror now. అద్దం వలె దేవుని యొక్క మహిమను ప్రతిఫలింపజేస్తుంది, అక్కడ ముసుగు లేదు.
And Paul writes, we are being transfigured into his very image as we move from one brighter level of glory to another. ఇక్కడ అపోస్తుడైన పౌలు అంటున్నాడు, మనమందరమును ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచున్నాం. And this glorious transfiguration comes from the Lord, who is the Spirit. ఈ యొక్క మహిమ ఎక్కడి నుండి వస్తుందో అనగా ప్రభువగు ఆత్మ చేతనే ఆ పోలికగానే మార్చబడుతున్నాం. This speaks about the marination process, marinating in the presence of God, marinating in the Word of God. దీన్నే మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధానములోను దేవుని యొక్క వాక్యములోను మునిగిపోవడం అనేటువంటి అర్థాన్ని ఇస్తున్నది. Today I want to talk to you about this. ఈ రోజు ఈ విషయాన్ని మీతో పంచుకుంటాను. Your prayer life, your spiritual growth will be accelerated. మీ ప్రార్థనా జీవితము లేకపోతే మీ యొక్క వాక్య పఠనము ఇవన్నీ కూడా ఏకంగా In 1 week's time, you will see progress in your spiritual life. ఒక్క వారంలోనే మీ ఆత్మీయ జీవితములో ఒక ఉత్తేజాన్ని మీరు You చూస్తారు. see, sometimes our spiritual life is up and down and up and down. I want to talk to you about this so that you can see the hand of God moving in your life, in your family, in your circumstances. కొన్నిసార్లు మన ఆత్మీయ విధానంలో క్రిందకి పడి పైన క్రింద మీద పడుతూ ఉంటాము. అలాగనే ఈ రోజు దేవుని యొక్క హస్తము మీ యొక్క కుటుంబం మీదకి రావడం నేను చూస్తూ ఉన్నాను. Bible speaks about moving from one level of glory to another level of glory. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ఒక మహిమ నుండి మరో మహిమకు మనం ఏ విధంగా Now, ఎదగాలి. this is possible ఇది సాధ్యమే. as we are being transfigured into the very image of Christ. మనము క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చబడుతూ ఉన్నాము. But now, please listen before I go into the deep stuff now. నేను లోతుగా వెళ్ళడానికి ముందుగా ఒకసారి Now, గమనించండి. this will not just happen in one day ఒక రోజులో జరిగేది కాదు ఇది. because of our sinful nature. మన యొక్క పాప Now, స్వభావం. many people write to me and say, Pastor, I prayed for 2 days and nothing happened. పాస్టర్ గారు 2 రోజులు ప్రార్థించాను గానీ నాకు ఏమీ జరగలేదు అంటారు. No. It will take a little time. అలా కాదండి, చాలా కాలం There will be struggles చాలా శ్రమలు ఉంటాయి. as we try to make our move towards the glory and the presence of God. దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుని యొక్క మహిమను మనం పొందాలంటే దినాలు But it గడపాలి. will surely happen as we persist. మనం అలా చేస్తూ ఉన్నప్పుడు నిశ్చయంగా దేవుని సన్నిధానంలో Many మునిగిపోవాలి. years ago, చాలా సంవత్సరాల there క్రితం was this man of God. ఒక దేవుని సేవకుడు. Now it gets interesting. ఇది చాలా ఆసక్తిగా. He was an ordinary sawmill. Yeah, they used to have the big saw, the industrial saw, and they used to cut the trees with that. The blade goes like this, and they cut the trees like that. Sawmill, that's right. సంపములతో మరి వృక్షాలన్నిటి కూడా తెగ నరికేటువంటి ఆ యొక్క మిల్ అది. He was not an educated man also. అతడు చదువుకునే వ్యక్తి He కాదు. had this small job. అతనికి ఒక చిన్న ఉద్యోగం ఉంది. And as he was sawing these trees, అతడు ఆ వృక్షాలు నరుకుతూ ఉన్నప్పుడు one of the tree branches fell on his leg. ఒకసారి ఒక చెట్టును నరుకుతూ ఉన్నప్పుడు ఒక కొమ్మ అతని కాళ్ళ మీద పడ్డది. And his leg was, fractured. He had a broken bone. పడిపోవడం ద్వారా తన యొక్క కాలు ఫ్రాక్చర్ అయిపోయింది, ఎముకలు ఇరిగిపోయాయి. So the company told him that, look, you've been injured on the job, so we'll take care of your finance for the next 6 months. అయితే ఆ కంపెనీ వారు ఏమన్నారు, మరి ఉద్యోగంలో నీకు ప్రమాదం ఏర్పడింది కాబట్టి 6 నెలలకు మేము మీ యొక్క ప్రతి అవసరాన్ని తీరుస్తామని అన్నారు. Now he has 6 months with paid leave. Now he has nothing to do. 6 నెలలు అతడు మరి సెలవు తీసుకున్నాడు, మరి ఏమి కూడా చేయలేక అలాగనే కూర్చుండిపోయాడు. And he was a Christian. అతడు క్రైస్తవుడు. So one day, ఒకరోజు అతడు he started praying. ప్రార్థన చేయడం He ప్రారంభించాడు. prayed ప్రార్థించాడు for 10 minutes, 10 నిమిషాలు. prayed for his neighbors, prayed for his family, for everything, he writes. కుటుంబం కోసమో ఇతరుల కోసమో ఈ సమస్తాన్ని కూడా ప్రార్థన And చేశాడు. after 45 minutes, 45 నిమిషాల తర్వాత he had nothing to pray. ఏమీ ప్రార్థన చేయడం లేదు. He ran out of prayer. మరలా ప్రార్థన మర్చిపోయాడు. And he says, now what do I pray about? ఎందుకు నేను ప్రార్థన చేయాలి? This went for 2 days. 2 రోజులు జరిగింది. And on the 3rd day, he was feeling very 3వ restless. రోజు విశ్రాంతి లేనట్లుగా అనిపిస్తోంది అతనికి. And he cried out to God and said, God, I need you to teach me how to pray. దేవా, ఎలా ప్రార్థించాలో మీరు నాకు చెప్పండి అని దేవునికి ప్రార్థన చేశాడు. And that's when the Holy Spirit started teaching him. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు బోధించాడు. Today, I want to talk to you about this marinating process. ఈ రోజు ఈ యొక్క మ్యారినేటింగ్ పద్ధతిని గురించి చెబుతాను. And the Lord taught this man of God the marinating process. ఈ వ్యక్తికి దేవుడు ఏ విధంగా నానబెట్టాలనే విషయాన్ని తెలియజేశాడు. And that launched him into a worldwide ministry of healing, signs and wonders. ఆ విధంగా చేయడం ద్వారా లోక సంబంధమైనటువంటి స్వస్థతలు అద్భుతాలు జరగడం ప్రారంభించాయి. If God can do it for this young man, యవనస్తుడికు దేవుడు చేసినట్లయితే
God can do something big for you. దేవుడు మీకు పెద్ద కార్యక్రమాన్ని You చేస్తాడు. need to know this marinating process. నీవు ఈ యొక్క పద్ధతిని అవలంబించాలని కోరుతూ ఉన్నాను. Today, something will move out of your body that is not of God. Something will come into your life that is of God. You have to understand this marinating ఈ process. యొక్క జీవితంలో ఉన్నటువంటి దేవునికి ఇష్టం లేనటువంటి కార్యక్రమాలు బయటికి రావాలి. దేవునికి ఇష్టమైనటువంటి కార్యక్రమాలు నీలో ప్రవేశించాలని ఇదే మ్యారినేషన్ పద్ధతిని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. Today, I want to talk about one aspect of the marinating process, ఈ రోజు ఇలాంటి పద్ధతిని గురించి ఒక వైపున మీతో మాట్లాడతాను. and that is marinating in His Word through listening and watching anointed teachings. Write this down. అభిషేకంతో కూడినటువంటి సత్యాలను మనము వినడము, అలాగుననే వాటిని గ్రహించడము, దీనిని మ్యారినేషన్ అనగా నానబెట్టేటువంటి పద్ధతి. Marinating in His Word through anointed teachings means to listen and to watch the teachings over and over ఈ again. యొక్క పద్ధతిని నీవు అవలంబించడం ద్వారా అభిషేకంతో కూడినటువంటి శక్తివంతమైనటువంటి సందేశాలను వినడము, అలాగుననే ఏ కార్యక్రమం చేసినా మరలా కార్యక్రమం చేయాలి. Until it becomes a very part of you. అది మీ జీవితంలో ఒక భాగంగా మారిపోవాలి. And until the anointing on the message passes on to you. ఆ సందేశంలో ఉన్నటువంటి అభిషేకము నీ మీదకి రావాలి. Now, many times చాలా we సార్లు listen to the best of messages మంచి సందేశాలు వినండి, and we listen to it. వినాలి, We watch it మనం చూడాలి. and praise God. We say, oh, it's such a powerful message. ఓ దేవునికి స్తోత్రం, చాలా శక్తివంతమైన సందేశాలు But you అనుకుంటా. see, that message has not become part of you. మీ యొక్క జీవితంలో సందేశాలు ఒక భాగంగా You see, ఉండడం మాత్రమే changes కాదు. can happen only when the message, when the teaching becomes part of you. Are you getting me right? ఎప్పుడైతే దేవుని యొక్క వర్తమానము మీ యొక్క జీవితాన్ని మారుస్తూ ఉన్నదో అవి చాలా ప్రాముఖ్యమైనవి. Many of us, you listen to one message, we jump onto another message, and to another message, and to another message, and it becomes entertainment instead of transformation. Are you getting me? ఒక వ్యక్తి చూడండి, ఈ ఒక సందేశాన్ని చూడడం, అక్కడ నుంచి వెళ్ళిపోవడం, మరో సందేశాన్ని చూడడం, మరో సందేశాన్ని చూడడం, మరో సందేశం, ఇలా ఎన్నో సందేశాలు చూస్తున్నారు కానీ వారి జీవితంలో రూపాంతరం అనేటువంటిదని ఏమాత్రం కూడా వారు పొందుకోవడం లేదు. The message excites us, the message impresses us, but it does not transform us. Are you with me now? ఆ సందేశము మనల్ని చాలా ఉత్తేజపరుస్తూ ఉన్నది కానీ అది మనలను రూపాంతరపరచడం లేదు. Yes. అవునండి, అలా జరగడం లేదు. It stirs us up from the inside. లోపల మనకేదో జరుగుతూ ఉన్నది. But as soon as the message is over, సందేశం అయిన తర్వాత that's it. అంతే. You see, that's where you're missing the boat. ఆ సమయంలోనే నీవు పడవను కోల్పోతూ The ఉన్నావు. message has to become part of you. ఆ సందేశము నీ జీవితంలో ఒక You భాగంగా see, in the ఉండాలి. book of Revelation, ప్రకటన గ్రంథాన్ని చూడండి. angel appears to John యోహానుకు దేవదూత and he ప్రత్యక్షం, says, take this book ఈ పుస్తకాన్ని తీసుకోమన్నాడు, and eat it. తినమన్నాడు. You see, and John eats the book. చూడండి, ఆ పుస్తకాన్ని యోహాను తిన్నాడు. Now, we don't eat the Bible. మనం బైబిల్ గ్రంథాన్ని తినడం లేదు. There's a revelation over there అందులో ఒక ప్రత్యక్షత that కలదు. the message has to become assimilated inside of you. ఆ యొక్క సందేశం అది నీలోనికి వెళ్ళిపోవాలి. And John the apostle writes in the book of Revelation, అపోస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథం రాస్తున్నాడు. he says, the message was sweet in my mouth, it became bitter in my stomach. నా నోటికి అది తీయంగా ఉన్నది, నా యొక్క కడుపుకైతే అది చేదుగా ఉన్నది అంటున్నాడు. The truth is bitter. సత్యము చేదుగానే The ఉంటుంది, truth is also sweet. సత్యము తీపిగా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. For those who accept it, it is sweet. For those who reject it, it is bitter. ఎవరైతే దాన్ని అంగీకరిస్తారో అది వారికి తీపిగా ఉంటుంది, ఎవరైతే త్రోసివేస్తారో వారికి చేదుగా ఉంటుంది. So the first thing, the message has to become part of you. మొట్టమొదటిగా సందేశం మీ జీవితంలో ఒక భాగంగా ఉండాలి. How does it become part of you? ఏ విధంగా అది భాగంగా You ఉండగలదు? know, Oral Roberts, the great man of God, said this. రాబర్ట్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఇలా అన్నాడు. Many people, they listen to the message only once. But he says, if the message has to become part of you, you need to listen to it at least 3 times so that it can assimilate into your spirit. చాలా మంది సందేశాలు వింటారు కానీ ఒకసారి వినిన తర్వాత మర్చిపోతారు. కానీ 2-3 సార్లు విన్న తర్వాత ఆ యొక్క సందేశము నీ యొక్క జీవితంలో అవలంబించడం ద్వారా అది నిన్ను And when మార్చేస్తుంది. the message gets onto good ground, hey, ఆ యొక్క సందేశం మంచి నేలన you know పడుతుంది. what is good ground? మంచి నేల అంటే ఏంటి? Good ground is the spirit man. మంచి నేల అనగా ఆత్మ సంబంధమైన Good ground is the spirit man on the inner man. నేల అనగా ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి. The devil never allows the seed of God's word to come in the inner man, because you see, he knows it. Once the word gets into the spirit man, this man or woman is going to be transformed. Hallelujah. సాతానుడు దేవుని యొక్క విత్తనము మనలో మొలిపించడానికి ఏమాత్రం కూడా అనుమతించడు.
ఎందుకనగా ఆత్మ సంబంధమైనటువంటి మనిషి అభివృద్ధిలోనికి రావడానికి ఏమాత్రమో సాతానుడు అనుమతించడు. కాబట్టి మనము జాగ్రత్తగా How do ఉండాలి. you marinate in the word? దేవుని వాక్యములో మనం ఏ విధంగా ఊరిపోవాలి? You take an anointed message. అభిషేకంతో కూడిన సందేశం You చూడాలి. watch it, you listen to it. దాన్ని చూడాలి, వినాలి. It becomes part of you. అది నీ జీవితంలో భాగం అయిపోవాలి. You remember it. జ్ఞాపకం చేసుకోవాలి. You speak it. దాన్ని మాట్లాడాలి. You see, now the anointing is not taught to you. You have caught it. అభిషేకము మిమ్మల్ని మాట్లాడిస్తూ ఉన్నది, అందులో మీరు అలాగుననే మునిగిపోతుంటారు. The anointing is not taught. The anointing is caught. అభిషేకము మిమ్మల్ని నేర్పించడం కాదు, పట్టుకుంటుంది. Elisha came to Elijah ఎలీషా దగ్గరికి వచ్చాడు. and he says, man of God, దేవుని యొక్క దైవజనుడితో, I want something that's on your life. నీ జీవితంలో ఉన్నది నాకు కావాలన్నాడు. I want a double నాకు portion. ఆత్మ కావాలి. And Elijah says, ఏలియా అన్నాడు, hey, హే, he says, I cannot just give it to you like this. నేను ఈ విధంగా నీకు ఇవ్వలేను, You need to catch it. నువ్వు పట్టుకోవాలి. Somebody say, I receive it. పొందుకున్నాను You చెప్పు. see, many people who are close, they don't receive because they take it for granted. But there are people still watching me so far. If you can say, my goodness, I need it so bad, you will catch it, receive it right now in దగ్గరగా Jesus' name. ఉండేటువంటి వారికి ఇది అర్థం కాదు, కానీ దూరంగా ఉండేటువంటి వారు ఏ విధమైన చేతులను ఈ యొక్క అభిషేకం నాకు కూడా కావాలని దాన్ని వెను వెంటనే You పొందుకుంటారు. need to receive the word by faith. విశ్వాసం ద్వారా దేవుని వాక్యాన్ని You అంగీకరించాలి. just cannot be passive listeners. ఏదో విని వెళ్ళిపోవడం మాత్రమే కానే కాదు. I was talking to my media team the other day, నేను మీడియా టీమ్ తో మాట్లాడుతూ ఉన్నాను. and I said, you listen to so many of my messages. మీరు చాలా సందేశాలు నా వింటూనే ఉన్నారు. You should have been another Pastor Michael by now. మీరు కూడా మైకేల్ లాగా పాస్టర్లు అయిపోవాలి. You see, I'm not talking about that kind of listening. నేను అలా వినడం అంటే కాదు, గాని I'm talking about active listening, నీవు చక్కగా వినాలి, చురుగ్గా ఉండాలి. where you are allowing the word to get inside of you. దేవుని యొక్క వాక్యము నీలోనికి వెళ్ళిపోవాలి. And you say, yes, 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 I receive it. అవునవునవును నేను పొందుకుని అంటున్నారు. That produces a change inside of you. నీ యొక్క జీవితంలో అది రూపాంతరాన్ని That's తీసుకురావాలి. how you marinate in the word. ఈ విధంగా నీవు దేవుని వాక్యంలో ఊరిపోవాలి. Lift your hands and say, Lord, teach me. ప్రభువా నాకు నేర్పించనని చెప్పండి. Somebody lift your hands and say, Holy Spirit, be my teacher today. చేతుల పైకెత్తి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ రోజు ఉపదేశకుడిగా ఉండాలని కోరండి. Hallelujah. Hallelujah. You see, Jesus did not die for you to only just give you a job and a life partner. No, sir. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు ఉద్యోగం ఇవ్వడానికి, జీవిత భాగస్వామి ఇవ్వడానికి ఆయన చనిపోలేదు. అలా కాదండి. No, sir. It's beyond that, sir. అంతకన్నా God అతీతమైనటువంటి will bless you, of course. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, మంచిదే. But there's more. అయితే అంతకన్నా Don't get గొప్పది. mad at me, but this is the truth. ఇదే నేను చెప్పేటువంటి నిజమైన సత్యం. Two important things happen when you marinate in His Word through listening and watching anointed teachings. Two things, write this down. అభిషేకంతో కూడినటువంటి సందేశాలు చూడడం ద్వారా, వినడం ద్వారా నీ యొక్క జీవితంలో రెండు ప్రాముఖ్యమైన అంశాలు మార్పు చెందుతూ ఉన్నాయి. Romans 10:17. రోమిలకు రాసిన పత్రిక It 10:17 says faith comes by hearing and hearing by the word of God. బాగా వినుట వలన విశ్వాసం కలుడు, వినుట క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగును. How does faith come? ఎలా విశ్వాసం By వస్తుంది? hearing. వినాలి. Hearing what? వినాలి, ఏం The వినాలి? word of God. క్రీస్తు వాక్యం. As you listen to the word, మీరు అలా వింటున్నప్పుడు, as you listen to the word, దేవుని వాక్యాన్ని feel విన్నప్పుడు nothing is happening, ఈ జీవితం ఏం జరగకపోవచ్చు, but your spirit man is being edified. ఆత్మ సంబంధమైన వ్యక్తి నీలో ఉద్భవిస్తూ ఉంటాడు. That's why even the simple can become strong in the spirit. కనుకనే సులువైనటువంటి వారు, బలమైనటువంటి వారు ఆత్మలో ఉంటారు. Come on, you're receiving somebody. ఎవరినో మీరు పొందుకోనని The చెప్పండి. second thing that happens is రెండవది ఏం జరుగుతుందో John చూద్దాం. 6:63 right now. యోహాను సువార్త 6:63 చూద్దాం. Jesus said, ప్రభువైన యేసు అన్నారు, my words are spirit and they are life. నా మాటలు ఆత్మయు జీవమునయ్యునని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. Jesus said, the words that I speak to you, నేను మాట్లాడేటువంటి మాటలు, the message that I'm preaching to you, నేను అందించే సందేశాలు, it is spirit. అవి ఆత్మ. As you listen to it, it will bring life into you. మీరు వింటుండగా అవి మీకు జీవాన్ని కలిగిస్తూ ఉన్నాయి. So as you listen to the messages, as you listen to anointed teachings, అభిషేకంతో కూడినటువంటి సందేశాలు మీరు వినడం ద్వారా the Spirit of God is transferred into your spirit man. దేవుని యొక్క ఆత్మ మీలో ఉన్న ఆత్మ మనిషిని మారుస్తుంది. That's why you don't have to miss this live services. కనుక ఈ యొక్క లైవ్ సర్వీస్ మీరు ఏమాత్రం కోల్పోకూడదు. Let me take it a little deeper now. ఇంకొంచెం లోతుగా You వెళ్తాను. see, by listening and watching a powerful word from the Word of God, people, they've written to me that they've experienced radical transformation in their lives. చాలా మంది ఈ యొక్క సత్యాలను వినడం ద్వారా, చూడడం ద్వారా వారి యొక్క జీవితంలో ఒక వినూత్నమైనటువంటి రూపాంతరాన్ని కలుగుతున్నారు. వెంటనే నాకు ఉత్తరాల ద్వారా తెలియజేస్తూ ఉంటారు. People are saved. ప్రజలంతా People రక్షించబడతారు. are healed and delivered. ప్రజలు స్వస్థత పొందుతున్నారు, విడుదల Don't you పొందుతున్నారు. understand? That is why the devil stops the word so much from being preached. కనుక మీరు అర్థం చేసుకోవాలి, సాతానుడు ఏమాత్రం కూడా ప్రసంగించకూడదని ఎన్నోసార్లు అడ్డుకుంటున్నాడు, ఆటంకాలు కలుగు చేస్తూ ఉన్నాడు. So you must understand, whatever the devil stops or is trying to stop, we must do those things. Hey, అయితే మనం అర్థం చేసుకోవాలి, సాతానుడు ఎలాంటి ఆటంకం తీసుకొచ్చినా వాటిని మనము కొనసాగించి వాటిని మనం అధిగమించాలి.
Go to John 3 and verse 6 right now. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. That which is born of the flesh is flesh, and that which is born of the spirit is spirit. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. You see, intelligence and education are good, చూడండి, విద్య అలాగే వివేకము చాలా ప్రాముఖ్యమైనవే. but they certainly are not substitutes for the anointing. అయితే అభిషేకానికి అవి ఏమాత్రం కూడా సరితూగలేవు. You know, you can't substitute your intelligence, your education for the anointing. You can't impress people with your vocabulary. నీకున్నటువంటి మాటల యొక్క నేర్పరితనం ద్వారా, నీకున్నటువంటి వివేకం ద్వారా, విద్య ద్వారా ఇతరులను ఆకట్టుకోలేవు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా నేను ఆ కార్యక్రమాన్ని చేయగలవు. Desire the anointing. అభిషేకాన్ని కోరుకోండి. You know, when the anointing is upon your life, నీ జీవితం మీద అభిషేకం ఉన్నప్పుడు you can do a few things, కొన్ని విషయాలు చేయగలవు. and boom, it will become big. అవి గొప్ప కార్యక్రమాలుగా మారుతాయి. Because now God is working for you. ఎందుకనగా దేవుడు నీ కొరకు క్రియ చేస్తున్నాడు. One way to tap into the anointing, ఒక్కసారి మీరు అభిషేకాన్ని to చూసినట్లయితే, marinate in His Word, watching anointed teachings. మీరు అభిషేకంతో కూడినటువంటి సందేశాలు చూస్తూ అలాగే నా సందేశాలు వినడం ద్వారా మీ జీవితంలో రూపాంతరం వస్తున్నది. You see, Jesus said in Matthew 4, మత్తయి సువార్త 4వ అధ్యాయం ప్రభువైన యేసు అంటున్నారు, "This man shall not live by bread alone, but by the rhema, by the word of God that proceeds from the mouth of God." రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని యొక్క నోట నుండి వచ్చు ప్రతి మాట వలన, అనగా రేమా అనేటువంటి మాట వలన మనుషుడు జీవిస్తూ ఉన్నాడని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. You see, that's why anointing teachings are so powerful. They give you hope, they give you courage, they give you strength. Hey, come on. అందుకని అభిషేకంతో కూడినటువంటి సందేశాలు మనకు నిరీక్షణ కలుగు చేస్తూ ఉన్నాయి, అలాగనే శక్తిని ఇస్తూ ఉన్నాయి, అలాగనే మనకు ధైర్యాన్ని కలుగు చేస్తూ మన అభిషేకంతో నడిపిస్తున్నాయి. One day, ఒకరోజు there was a family that went to the great man of God Mohan C. Lazarus's meeting in South India. దక్షిణ భారతదేశంలో ఒక కుటుంబం మోహన్ సి లాసరస్ గారి యొక్క మీటింగ్లకు వెళ్ళి ఒక కుటుంబం ఆయన ఈ విధంగా కలుసుకున్నారు. They were on the verge of committing suicide. వారు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. They bought a bottle of poison, and the man and his wife, they were deep in debt. వారు చాలా రుణబాధల్లో ఉన్నారు కనుక ఓ విషం తీసుకుని వచ్చి అక్కడే తాగి చనిపోవాలని నిర్ణయం తీసుకుని ఆ కూడికకు వెళ్ళారు. And they said, వారు ఏమన్నారో తెలుసా? said, "Come on, we will see. This huge crowd is gathered. Let us see what happens, and after that we will consume poison and die." చూడండి, ఇక్కడ చాలా జన సమూహం ఉన్నది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో వెళ్ళి చూద్దాం. ఈ జన సమూహం చూసిన తర్వాత మనలో ఉన్నటువంటి విషయాన్ని మనం తీసుకొని ఆ తర్వాత మనం చనిపోదామని వారు నిర్ణయం తీసుకున్నారు. And they went for that service. ఆ సర్వీస్ కి వారు వెళ్ళారు. As the man of God started preaching, దైవజనుడు ప్రసంగిస్తూ ఉండగా the faith came into their heart. వారి హృదయంలోనికి విశ్వాసం The ప్రవేశించింది. Spirit of God entered their spirit. దేవుని యొక్క ఆత్మ వారి ఆత్మలోనికి ప్రవేశించాడు. Man threw the వారి bottle. చేతిలో ఉన్న విష బాటలను తీసి పారేశారు. As he threw the bottle, వారు బాటలు the పడవేసిన man of God called out the name. వారి పేర్లు పెట్టి దేవజనుడు Oh, పిలిచాడు. what a joyful experience. వారికి ఎంత సంతోషకరమైన అనుభూతి. And the anointing came upon that family. ఆ కుటుంబం మీదకి దేవుని యొక్క అభిషేకం All the కుమ్మరించబడింది. thoughts of suicide went away. వారికున్న ఆత్మహత్య యత్నం కూడా మారిపోయింది. Today, he's a big businessman in South India. ఈ రోజు దక్షిణ భారతదేశ అతడు గొప్ప The వ్యాపారవేత్త. same thing will happen to you. మీకు కూడా ఎలాగనే జరుగుతున్నది. You may be on the verge of giving up. You may be on the verge of saying, enough is enough. I want to just die. I want to tell you, no, God has a plan for you. ఇంతవరకు నేను చేసింది ఇకపై చాలు, ఇక నా జీవితంలో ఇక ఏమి జరగదని అనుకుని నీవు కూడా ఈ విధంగానే నిర్ణయం తీసుకున్న రుణబాధలు తట్టుకోలేక చనిపోవాలనుకున్నట్లయితే నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యక్రమం That is why చేయబోతున్నాడు. you must listen to anointed teachings. It will bring you hope. It will lift you up. It will bring the anointing in your life. కనుక నీ యొక్క జీవితంలో అభిషేకంతో కూడినటువంటి గొప్ప గొప్ప సందేశాలు వినడం ద్వారా నీ యొక్క జీవితాన్ని రూపాంతరపరుస్తున్నాయి. అప్పుడే నీవు అభిషేకంతో నింపబడుతున్నావు. అవి నిరీక్షణ కలుగు చేస్తున్నాయి. There was another man who wrote to me. మరో వ్యక్తి నాకు ఈ విధంగా ఉత్తరం రాశాడు. These are real experiences which I'm sharing with you. ఇవన్నీ కూడా వాస్తవాలు, నేను మీతో కూడా పంచుకుంటున్నాను. From his home to the office place to travel, it would take him nearly an hour or గృహం so. నుంచి ఆఫీస్కి వెళ్ళడం కోసమే కొన్ని గంటలు పడుతుంది కనుక అతడు ప్రయాణం చేస్తూ ఇలా రాశాడు. And while he was traveling, అతడు అలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు he would listen to my messages. నా సందేశాలు అతడు వింటూ ఉన్నాడు. He would just listen one after the other. Listen. ఒక సందేశం వెంబడి మరో సందేశాన్ని అలా అలా వింటూనే And he ఉన్నాడు. wrote to me. నాకు ఉత్తరం And రాశాడు. he said, అతడు అన్నాడు, Sir, as I started listening to the word of God, అయ్యా మీరు ప్రసంగిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క దేవుని వాక్యాన్ని నేను వింటూ ఉన్నప్పుడు he says, my speech started changing. నా మాటలు మారిపోయాయి.
The way I started speaking in my office, the way I started relating to people began to change. నా ఆఫీసులో నేను మాట్లాడేటువంటి మాటలు, నా యొక్క ప్రజలతో ఏం మాట్లాడాలి, ఇవన్నీ కూడా నా జీవితంలో ఒక మార్పును తీసుకొచ్చాయి. And people started saying, what's happened with you? ప్రజలు నన్ను చూసి ఇతనికి ఏమైంది అని అంటున్నారు. And because of that, his management, senior management noticed it and they promoted him not because of his qualifications, but because of him marinating in the word of God. Somebody receive this right now. ఉన్నటువంటి జ్ఞానమును బట్టి తను చేసిన కార్యక్రమాన్ని కాదు గాని అక్కడ విన్నటువంటి సందేశాల ద్వారా తన యొక్క తన యొక్క జీవిత విధాన్ని అందులో ఊరవేయడం ద్వారా తన యొక్క జీవితం మార్చబడింది. Hallelujah. హల్లెలూయా. This is not stories, this is the truth. ఇది ఒక కథ కాదండి, ఇది జరిగినటువంటి సత్యం. That's what's called marinating in the word through anointed teachings. So we're going to pray right now. ప్రార్థన చేసుకుందాం. Get ready. Tell your family members, stop doing what they're doing. Don't just go here. It's not a picnic. Okay. Just stay together and it'll just take another 5-10 minutes and boom, the anointing of God is going to come. 5 నిమిషాల్లో మనము దేవుని యొక్క ప్రార్థనలోనికి ఏకీభవించబోతున్నాం. కుటుంబంలో ఉన్న వారిని పిక్నిక్ అనుకోకుండా అందరూ ఏకంగా ఉండి ప్రార్థన చేయండి. Thank you, Lord. దేవా వందనాలు. Lift your hands right now. చేతులు పైకి చూపించండి. Say, God, do something in my life. దేవుడు మీ జీవితంలో ఏదో చేయబోతున్నాను చెప్పండి. Thank you, Lord. Sara adar, sari mahima, tujhko mile Yeshu. Sara adar, sari mahima, tujhko mile Yeshu. Sing it now. Naam Yeshu ka uncha, Naam Yeshu ka uncha. Sing it now. Naam Yeshu ka uncha, Naam Yeshu, Naam Yeshu ka uncha. Everywhere. Naam Yeshu ka uncha. Oh yeah. Naam Yeshu ka uncha, Naam Yeshu. Tere naam mein hai changai, Tere naam mein hai riyahi, Tere naam mein hai ilahi Yeshua. आदर के योग्य बस एक तू राजा, कोई नहीं है सिंहासन के योग्य बस एक तू राजा. सारा सारा आदर सारी महिमा तुझको मिले यीशु. Sing it. सारा आदर सारी महिमा तुझको मिले यीशु. सारा आदर. Sing it, church. आदर सारी महिमा all is yours. तुझको मिले यीशु. Holy Spirit, move right now. పరిశుద్ధాత్మ సంచరిస్తున్నాడు. Holy Spirit, move right now. పరిశుద్ధాత్మ సంచరిస్తున్నాడు. Somebody in your family shout Jesus. మీ కుటుంబంలో ఎవరైనా యేసు అని చెప్పండి. Hey Jesus. యేసు. The glory of God is falling. దేవుని యొక్క మహిమ మీ మీదకి వస్తున్నది. Glory of God is falling. దేవుని యొక్క మహిమ మీ మీదకి వస్తున్నది. Begin to pray in tongues, everyone. Fire. అందరూ కూడా భాషలతో మాట్లాడండి. सारा आदर सारी महिमा तुझको मिले यीशु. सारा आदर सारी महिमा से तुझको मिले यीशु. नाम यीशु का, नाम यीशु का basi kabur dari mahele kabada labande lokoboda kabrasetinam. Now Yeshu ka uncha. Say Jesus. Come on, open your mouth. Sing with me right now. Holy Spirit, move upon your people. Pavitra Atma har ek par utara. Hallelujah. Naam Yeshu.